టిప్పర్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూసుకోవచ్చు ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఏ మేరకు పూర్తిగా అంటే ఇదొక అటు బస్సును చూస్తే చాలా దారుణ సిచ్యువేషన్ ఉంది. సేమ్ టిప్పర్ కూడా సేమ్ ఇలానే ఉంది. సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. అసలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు టిప్పర్ ఎదర భాగంలో మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. అంటే ఈ ప్రమాదం ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎంత మేరకు ప్రమాదం వాటిల్లింది, అక్కడ వాళ్ళు ఎంత ఆ ప్రమాదానికి గురయ్యారు అనేది కూడా ఈ విజువల్స్ బట్టే చూసుకోవచ్చు. టిప్పర్ ఎదర భాగం అంటే ఈ బాడీకి సంబంధించి మెయిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్టీరింగ్ భాగం కావచ్చు, డ్రైవర్ కూర్చునే ప్రదేశం కావచ్చు, ఇవన్నీ అంటే చాలా భారీ మొత్తంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందనడానికి ప్రస్తుతం ఈ విజువల్సే మనకి నిదర్శనం. వీటిని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. అసలు బస్సు పూర్తిగా ఇక్కడ బస్సు ఎంత మేరకు డ్యామేజ్ అయిందో అలాగే ఈ టిప్పర్ కూడా అదే పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయింది. అసలు టిప్పర్లో ఉన్న సామాన్లు కావచ్చు, లేదంటే ఇతర వీటికి సంబంధించి వెహికల్కి సంబంధించి మెషినరీ కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. టిప్పర్లో ఇక్కడ ఎగ్జాక్ట్ పొజిషన్, డ్రైవర్ కూర్చునే పొజిషన్ ఇది. సో డ్రైవర్ కూర్చునే పొజిషన్ ఇది ఎగ్జాక్ట్గా. అసలు ఇక్కడ డ్రైవర్ కూర్చోవడానికి ఈ ప్లేస్ అయినా టిప్పర్ క్యాబిన్ అయినా డౌట్ కూడా మనకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరగడం చాలా విషాదకరం. తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం చాలా అయితే ప్రధానంగా ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం మెయిన్గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రహదారి అంతా కూడా ఓన్లీ సింగిల్ వే, సో ఇరుకు రహదారి కావడం అలాగే మలుపులతో కూడిన రహదారి కావడంతో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనిపై అధికారులు అయితే ఖచ్చితంగా దీనిపై ఒక సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఒకసారి చూసుకోవచ్చు మన విజువల్స్లో బస్సులు ఇదంతా కూడా వన్ వే సైడ్ కాబట్టి వెహికల్స్ ఓవర్టేక్ చేసే సమయంలో ఒకదాన్ని ఒకటి వేగంగా వెళ్లే క్రమంలో ఈ ప్రమాదాలు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ ప్రమాదం కూడా అలానే జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఇరుకు రహదారి. అలాగే ఈ ఇరుకు రహదారి వద్ద ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం, అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు రోడ్డు మధ్య భాగంలో ఒక ఇండికేటర్స్ ఉంటాయి. అవి అక్కడ వెహికల్ క్రాస్ చేయాలా లేదంటే ఇది వెహికల్ క్రాస్ చేయకుండా నిదానంగా వెళ్ళాలనేది రోడ్డు మధ్యలో మనకి ఒక ఇండికేట్ ఉంటుంది. సో ఆ ఇండికేట్ కూడా లేదు. అంటే ఇరుకు రహదారి కావడం, అతివేగంగా రావడంతో ఈ టిప్పర్ ఎప్పుడైతే దాన్ని ఢీకొట్టిందో బస్సు ప్రమాదానికి గురవ కావడం, అలాగే ఈ టిప్పర్లో ఉన్న కంకర్ లోడ్ అంతా కూడా బస్సులోకి వెళ్ళిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో మనతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు. అసలు ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు అనేది ప్రస్తుతం మనతో పాటు స్థానిక పోలీసులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి సార్ ఇప్పటి వరకు అధికారులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎందుకంటే పై స్థాయి అధికారులు ఇప్పటికే ఇది చాలా పెద్ద తీవ్రత కాబట్టి, పెద్ద ప్రమాదం కాబట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తూ ఉన్నారు. సో మనం ముఖ్యమంత్రి నేరుగా మానిటర్ చేస్తున్నారు, సీఎంఏ నేరుగా మానిటర్ చేస్తున్నారు ఇష్యూని. చూడండి వాళ్ళ ఆఫీసర్స్ ఎవరన్నా మాట్లాడగలరేమో ట్రై చేయండి. అండ్ మీరు చూపించిన దాంట్లో ఐరన్ బాడీ కాబట్టి వెనకాలది టిప్పర్ అది కనిపిస్తోంది. ఫ్రంట్ బాడీ మొత్తం కొలాప్స్. బస్ అయితే వెనకాల భాగం ఒకటి ఉంది, ఫ్రంట్ బాడీ ఆల్మోస్ట్ కొలాప్స్, చాసిస్ తప్ప. సో ఇప్పుడు చనిపోయిన వారిని ఆల్రెడీ అక్కడి నుంచి తరలించారా డెడ్ బాడీస్ ని, అలాగే గాయపడ్డ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు ఆ వివరాలు చెప్పండి. మాట్లాడండి, అధికారులు ఏమైనా అందుబాటులో ఉంటే మాట్లాడండి. వరకు ఈ ప్రమాదంలో ఖచ్చితంగా నేను ఆ అధికారులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇప్పటి వరకు ఈ ప్రమాదానికి సంబంధించి మొత్తం 20 మంది వరకు మృతి చెందినట్లు మనకి సమాచారం అందుతుంది. 20 మందిని కూడా దగ్గరలో ఉన్న చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులకి అక్కడికి అయితే మృతదేహాలను తీసుకువెళ్లారు. మనతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు. సార్ ఒక్కసారి సార్ ఇప్పటి వరకు ఎంతమంది అధికారులు అయితే మాట్లాడే సిచ్యువేషన్ లో కూడా లేరు. ఎందుకంటే పై అధికారుల నుంచి చాలా ఎక్కువగా ఆదేశాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువ కాబట్టి అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద సమయంలో స్థానిక సిఐ కూడా వచ్చి సహాయం చేశాడు. ఆ లోపల ఉన్న కంకర్ను బయటికి తీసే ప్రయత్నంలో జేసీబీ కంకర్ను బయటికి తీస్తుండగా సిఐ ఆ దగ్గరలోకి వెళ్ళాడు. దీంతో జేసీబీ టైర్లు సిఐ కాళ్ళపై ఎక్కాయి. ప్రస్తుతం ఆయన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించారు. అలాగే
20 మంది వరకు మృతి చెందినట్లుగా కూడా తెలిసింది. 20 మందికి మరికొద్దిసేపట్లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో సుమారుగా 20 పైగా ఎక్కువ మంది తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళకి మెరుగైన చికిత్స కోసం మొదట వాళ్ళని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ కొంత మెరుగైన ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం హైదరాబాద్కి అయితే తరలిస్తూ ఉన్నారు. అయితే ఎక్కువగా మరో 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలిసింది. అయితే బస్సులో ఎంతమంది వెళ్తున్నారు అనేది ప్రస్తుతానికి క్లారిటీ అయితే లేదు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చెప్తేనే అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా వాళ్ళ నుంచి కూడా తెలుసుకుంటే పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.